హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హారర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి రాస్తున్నారు అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, బ్లాక్ మ్యాజికా, ఇంకా ఆ స్టోరీ గురించి. ఆ తర్వాత స్టోరీని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసుకురండి. మీరు ఇలా పంపించలేను అనుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా వాయిస్ మెసేజ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ఇన్సిడెంట్ 1950స్లోనైతే జరిగిందండి. మన వైజాగ్ సిటీలోనే ఒక ఊరిలోనైతే జరిగింది. మరి ఆ ఊరి పేరు, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పలేను, ఎందుకంటే చెప్పొద్దు, గోప్యంగా ఉంచమన్నారు. సో అందుకనే చెప్పట్లేదు. అయితే అప్పట్లోని కరెంటు కూడా సరిగ్గా లేని సమయంలోని జరిగిన ఇన్సిడెంట్ ఇది. కమల మూర్తికి వివాహం జరిగి 4 సంవత్సరాలు అయితే అవుతుంది. అప్పటికే 3 పిల్లలు అయితే ఉన్నారు. మూర్తికి చంచల స్వభావం ఉండడం వలన ఏ ఉద్యోగం కూడానో పూర్తిగా వెలగబెట్టేవాడు కాదు. అంతేకాదు, ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటాను అని చెప్పి తన భార్య దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులతోనే వ్యాపారం పెట్టుకోవడం, అందులో నష్టాలు వస్తే అది వదిలేసి ఇంకొక వ్యాపారం పెట్టుకుంటానని చెప్పి మళ్ళీ బంగారం తీసుకోవడం, ఇలా చేస్తూ ఉండేవాడు. అలానే ఫైనాన్స్ కంపెనీ అయితే మొదలుపెట్టాడు. కొంతకాలం బాగానే నడిచింది. కారు కూడా కొన్నాడు. అంతా బాగుంది అనే సమయంలోని ఫైనాన్స్ కంపెనీ బాగా దివాలా తీసేసింది. ఆ విషయం ఇంట్లో చెప్పకుండా పిల్లలతో పాటు ఆమెను కూడా వదిలేసి ఎక్కడికో పరారీ అయిపోయాడు. అంతే, కమలకి ఏం చేయాలో తోల్చలేదు. ఎక్కడికి పోయాడు ఈయన అంటూ చాన్నాళ్ళు ఆ ఇంట్లోనే గడిపేసింది. ఇంకా చేసేది లేక నెల తిరిగితే మళ్ళీ అప్పుల వాళ్ళు వచ్చి మీదన కూర్చోవడంతో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటికే కమలకి 3వ నెల అని తెలిసింది. ఇంకా తన కడుపుతో ఉండడం, పిల్లలు కూడా ఉండడంతో తను ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాదు, ఆ సమయంలోని వాళ్ళ అమ్మ నాన్న కూడాను ఆదుకున్నారు, తన్ని బాగా చూసుకున్నారు. మరి కమల వాళ్ళ అక్క జయకి చిన్నప్పుడే పెళ్లి చేసేశారు. అది కూడాను 20 సంవత్సరాలు తనకన్నా పెద్దున్న అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే తను కొంచెం పెద్దదైన తర్వాత వాళ్ళ అత్తవారింటికి పంపిద్దాం అనుకుంటే వ్యసనపరుడైన తన భర్తకి అప్పటికే ఎన్నో రోగాలు ఉండడంతో కన్ను మూశాడు. మరి చేసేది లేక ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తున్నారు. వాళ్ళ నాన్నకి అమ్మకి ఒకటే యాతన. ఏంటి, ఇంత ఘనంగా పెళ్ళిళ్ళు చేసి బంగారం పెట్టి పిల్లల్ని సాగనంపితే వాళ్ళు ఇలా ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అయ్యో, మా కర్మ ఎవరికి రాకూడదు దేవుడా అని రోజు కూడాను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు. ఇలా 10 నెలలు అయితే గడిచిపోయింది. మరి కమలకి ఒక ఆడపిల్ల అయితే పుట్టింది. ఎంతో అందంగా ఉంది. మరి తను పుట్టిన వేళ విశేషమో ఏంటో తెలియదు కానీ వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్ళిపోయిన అతను మళ్ళీ తిరిగి పిల్లల్ని భార్యని వెతుక్కుంటూ వాళ్ళ అత్తమామ ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా అల్లుడు రావడమే గొప్ప అనుకునే ఆ కాలంలోని అల్లుడితోనే ఇంకొంచెం డబ్బుని ఇచ్చి అమ్మాయిని అయితే పంపించేశారు వాళ్ళ అమ్మ నాన్న. మళ్ళీ అక్కడే ఒక ఇల్లునైతే కొనుక్కొని ఆ ఇంట్లోనైతే ఉండడం మొదలుపెట్టారు. వాళ్ళ అత్తమామ ఇచ్చిన డబ్బుతోనే ఆ ఇంటిని అయితే కొనుక్కున్నారు. అంతేకాదు, వాళ్ళ ఆవిడ చెప్పిన ప్రకారంగాను ఒక చిన్న బట్టల షాప్ అయితే పెట్టుకున్నారు. మరి 3వ అమ్మాయి పుట్టిన వేళ విశేషమో ఏంటో తెలియదు కానీ ఆ బట్టల షాపు అభివృద్ధి చెందింది. ఇంకా వాళ్ళు చాలా సంతోషంగానైతే ఉండేవారు. మరి అప్పట్లోని మన హిందూస్ కావచ్చు, లేదంటే మన ముస్లిం సోదరులు కావచ్చు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే అది పెద్ద తప్పుగా పరిగణించేవారు. అంతేకాదు, దేవుడు మనల్ని క్షమించడు అనుకునేవారు. అందుకనే పిల్లల్ని కంటూనే ఉండేవారు. ఆపరేషన్ అయితే చేయించేవారు కాదు. అదొక ధనంగా భావించేవారు. సంతానాన్ని కూడాను మాకు ఇంతమంది ఉన్నారు అని గొప్పగానైతే చెప్పుకుండేవారు. మరి అదేవిధంగా కమల కంటూనే ఉంది. సంవత్సరానికి ఒకరు చొప్పున అప్పటికే 9 మంది అయితే అయిపోయారు. ఒక పిల్ల కడుపులో ఉంటే మరొక పిల్ల చంకలో, ఇంకొక పిల్ల చేతిలో,
పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని సాకడం ఇదే వాళ్ళ ఇంట్లో పద్ధతి. 2 కాన్పుల వరకును వాళ్ళ అమ్మ నాన్న చూశారు కానీ 3వ కాన్పు నుంచి మా ఇంటికి రాకూడదు తల్లి, నువ్వు అక్కడే పురుడు వేయించుకో అని చెప్తే మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆ 4వ కాన్పు కూడా అక్కడే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మరి అందరూ బాగానే ఉన్నారు కదా, మీ ఇంట్లోనే పురుడు పోసుకో అని వాళ్ళ అమ్మ నాన్న చెప్తే తను ఇక్కడే ఉంటూ తన పనులు తను చేసుకోలేక చాలా ఇబ్బందులు అయితే పడిపోతూ ఉండేది. అలా అని వాళ్ళ అమ్మకి చెప్తే అక్క ఎలా ఖాళీగానే ఉంది కదా, మీ ఇంటికి పంపించమంటావా అని అడిగింది. సరేనమ్మా పంపించు అంది. ఆ జయ కమల ఇంటికి అయితే వచ్చింది. ఇంకా జయ అన్ని పనులు కూడా చూసుకుంటూ ఉండేది. అంతేకాదు కమల జయ వచ్చినందుకు తన్ని గౌరవంగాను ఇంకా అలాగే తనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండానైతే చూసుకుంటూ ఉండేది. మరి ఆ కాన్పు సమయంలోని తను హాస్పిటల్లో ఉండే రోజుల్లోని ఒకానొక సందర్భంలోని వాళ్ళ ఆయన ఇంట్లోని ఎవరూ లేకపోవడంతో జయని బలాత్కారం అయితే చేశారు. అంతే, ఇంకా అక్కడి నుంచి మొదలయ్యాయి గొడవలు. ఇంటికొచ్చిన కమలకి ఈ విషయం తెలియదు. జయ ఓ మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. అక్క అక్క ఏమైందక్క, నువ్వు హాస్పిటల్కి కూడా రాలేదు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే జయ దీనంగా చూస్తూ ఏడుస్తుంది. ఏమైందక్క, నాకు కూడా చెప్పకూడదా అని అడిగితే జయ ఇలా అంటుంది. ఏం చెప్పమంటావు, నీ భర్త నాకు మరిది అవుతాడు, అలాంటిది నన్నే చెరపట్టాడు అని ఏడ్చేస్తుంది. ఆ మాటలకి కమల ఒక్కసారిగా కూలబడిపోయింది. ఏమన్నావు అక్క, నిజంగానా అని అంటే నాకేమైనా సరదానా, అయినా మీ ఆయనకి కొంచెం కూడా బుద్ధి లేదా, నాతో ఇలా ప్రవర్తిస్తాడా అంటూ ఏడుస్తుంది. అక్క ఊరుకోక్క, ఏడవకక్క, నాకు ఏడుపు వస్తుంది, ఏడవకక్క అని ఓదారుస్తుంది. నేను వెళ్ళిపోతాను అని ఏడ్చేస్తూ ఉంటే అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, నా దగ్గరే ఉండక్క, ఆయన్ని నిలదీద్దాం, ఏం చేస్తాడో అడుగుదాం అంటూ తనైతే కోపంగా మాట్లాడుతుంది. నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడాను నేనైతే ఇక్కడ ఉండేది లేదు, వెళ్ళిపోతాను అని పంతం పట్టి గోల పెడుతుంది. వద్దక్క అలా అనకు, నువ్వు ఇప్పుడు గోల చేస్తే మన పరువు పోతుంది. అంతేకాదు నాన్న మన కోసం ఎన్నో కళ్ళు కన్నారు, ఆ కళ్ళన్నీ కలలైపోయాయి. ఇప్పటికే నాన్న అమ్మ ఎంత బాధపడుతున్నారు. అంతేకాదు నాన్నకి ఈ విషయం తెలిసిందనంటే మా ఆయన్ని చంపేస్తారు. వద్దక్క అలా చేయవద్దు, మన జీవితాలు నాశనం చేసుకోవద్దు, అతని దగ్గరికే వెళ్ళి న్యాయం అడుగుదాం. అంతేకాదు మా ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకో, దయచేసి నన్ను అర్థం చేసుకోక్క అని ఏడుస్తుంది. ఏంటే పిచ్చిగా మాట్లాడుతున్నావు, మీ ఆయన్ని నేనెలా పెళ్లి చేసుకుంటాను, అయినా నీకు బుద్ధి లేదా, ఎవరే ఆ నలుగురు, ఎవరు మనల్ని అనేది, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా ఇక్కడ ఉండి ఇతన్ని పెళ్లి చేసుకొని ఉంటే ఇంకా నీచంగా మాట్లాడుకుంటారు అని చెప్తూ ఉన్నా కూడాను వద్దక్క దయచేసి నన్ను అర్థం చేసుకో, నీ కాళ్ళు పట్టుకుంటా అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. వద్దు వదులు అంటూ దూరంగానైతే వెళ్ళిపోయింది జయ. కమల మటుకు ఏడుస్తూ మా ఆయనేడి, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. బయటికి వెళ్ళాడు, ఏమో ఏ రాజకార్యం వెలగబెట్టడానికో అని అంటూ ఉంది. ఈలోగా రానే వచ్చాడు మూర్తి. ఏమైంది, బాబు ఎలా ఉన్నాడు అంటూ అప్పుడే పుట్టిన బాబునైతే ఎత్తుకొని బాబునైతే ముద్దాడాడు. వెంటనే కమల వచ్చి లాక్కుంది. మీరేం ముద్దు చేయనక్కర్లేదు, దీనికి న్యాయం చెప్పండి. అంత చిత్తచాపల్యం ఉన్నవారు మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు, బజార్లో బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసింది కదా, మా అక్కే కనిపించిందా మీకు అంటూ చెడామెడా తిట్టడం మొదలుపెట్టింది. ఈలోగా వాళ్ళ అక్క అందుకొని నన్ను ఎంతగానో హింసించాడు, ఇలాంటి వాడి ఇంట్లో నేను అసలు ఉండను, వెళ్ళిపోతాను, మా నాన్నకు చెప్తాను, వీడి పని పట్టమని చెప్తాను అని కోపంగానైతే అంటుంది. ఆ మాటలకి కమల అయితే భయపడిపోయి అక్క నువ్వు ఉండక్క అంటూ దానికి న్యాయం చెయ్యండి, మీరే దాని మెడలో తాళి కట్టండి, ఇంకెక్కడే ఉంటుంది అక్క కూడా నాతో పాటు అని చెప్తుంది. ఇంక వీళ్ళిద్దరి మాటలు విన్న మూర్తికి పూర్తిగా అర్థమైపోయింది. ఓహో సరే తాళే కదా, కట్టి పడేస్తా, ఇంట్లోనే ఉండు, ఏం పర్వాలేదు, నేను ఎంతమందినైనా కూడా పోషించగలను, నా దగ్గర అంత సంపాదన ఉంది, మీ నాన్న కూడాను నీకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఎక్కడో ఒక దగ్గర అనాథలా బతకాలి నా పిల్ల అని బాధపడుతూ ఉంటాడు కదా, అదే నేనే పెళ్లి చేసుకున్నాననుకో నీకు ఆదరవు ఉంటుంది, ఇంకా నాకు కూడా బాగుంటుంది, బయట వాళ్ళు ఎవరూ ఏమీ అనరు అని మగ అహంకారంతో మాట్లాడుతున్నాడు.
ఆ మాటలకి వాళ్ళ ఆవిడకైతే ఓ పక్క నుంచి బాధ భయం వేస్తుంది, మరో పక్క నుంచి కోపం వచ్చేస్తుంది. ఆ మాటలు విన్న జయమాటకు కోపంతో ఇంకా 4 తిట్లు అయితే తిడుతుంది. ఎందుకే కోపడతావు? పెళ్ళే కదా చేసుకుంటానన్నాను, ఇందులో తప్పేముంది అని అడుగుతున్నాడు. ఇంకా చేసేది లేక వాళ్ళ అమ్మ నాన్నకి కూడాను వెళ్ళి చెప్పుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతా విని ఇంకా చేసేదేముంది తల్లి, నీకు మరొక ఇంటికి పంపించే కన్నా నువ్వే వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు సంతోషం. మీరిద్దరూ కూడా ఒక దగ్గరే ఉన్నట్టు ఉంటుంది, అలాగే నీకు తోడు కూడా దొరుకుతుంది. బాధపడకు తల్లి, మేము చెప్పినట్టుగా వినిపించుకో, అల్లుడు చెప్పినట్టుగా చెయ్యి అని చెప్తూ అక్కడే వాళ్ళకి తాళి కట్టించి ఇంటికైతే పంపించేశారు. అంతే, అక్క చెల్లెల మధ్యలోని సవతిపూరైతే నెలకొంది. అంతేకాదు, కమల ఎంత ప్రేమగా చూస్తున్నా కూడా జయకి మటుకు ఆ కోపం అయితే ఎక్కువ ఉండిపోయింది. ఛీ, ఇంత పని చేస్తుందా? దీని ఇంటికి వచ్చినందుకు దీనికి బానిసలా తయారయ్యాను. ఇది ముందు పెళ్లి చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు రెండో పెళ్ళాన్నే అవుతాను కానీ మొదటి పెళ్ళాన్ని అవ్వను కదా అని మనసులోనైతే కోపం పెట్టుకుంది. ఎంత ప్రేమగా తను చూస్తున్నప్పటికీ కూడాను ప్రతి చిన్న విషయానికి కోపడుతూ బాధని వెళ్ళకక్కుతూ ఉండేది. మరి సంవత్సరం అయిందో లేదో జయ కూడా కడుపుతో ఉంది. అంతేకాదు, నువ్వు కడుపుతో ఉండేటప్పుడు నేను పనిదానిలాగా మీ ఇంటికి వచ్చి చేశాను కదా, ఇప్పుడు నువ్వు చేయి అంటూ తన చేత అయితే ఎన్నో పనులు చేయించుకుంటూ ఉండేది. మొత్తానికి ఎలాగైతేనే అందరూ ఒకే ఇంట్లోని స్థిరపడిపోయారు. గొడవలు లేవు, గోల లేదు. కానీ జయ మటుకు కోపంతోనైతే ఊగిపోతూ ఉండేది. మరి కొంతకాలానికి అంటే అప్పటికి కమలకి 14 మంది పిల్లలు అయితే పుట్టేశారు. ఇంకా పిల్లల్ని కనలేక 39 ఏళ్లకే చనిపోయింది కమల. కమల చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అంతా మారిపోయింది. జయ తన పనులు ఏవో తను చేసుకుంటూ ఉండేది. మిగతా పిల్లలందరూ కూడా పెరిగి పెద్ద అయ్యారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునే స్థితికి అయితే వచ్చారు. అందులోని ముందు పుట్టిన 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయితే చేసుకొని అత్తారిళ్ళకైతే వెళ్ళిపోయారు. అప్పటికి కమల చనిపోయి 15 రోజులు అయితే అవుతుంది. ఇంకా జయ తన పని ఏదో తను చేసుకొని మేడ ఎక్కుదాం కదా అని చెప్పి బయటికైతే వచ్చింది. ఈలోగా అది సాయంత్రం 7:30 అయితే అవుతుంది. ఆ సమయానికి అప్పట్లో స్ట్రీట్ లైట్లు కూడా లేవు. మరి చీకటిగా ఉండడంతో చూసుకుంటూ మెల్లగానైతే ఎక్కుతుంది. పైనుంచి ఎవరు నడిచి కిందకు దిగుతున్నట్టుగా శబ్దం అయితే వస్తుంది. ఆ మువ్వల పట్టీల చప్పుడు వాళ్ళ చెల్లి అయితే వేసుకుని తిరుగుతుండేటప్పుడు వచ్చిన చప్పుడులాగా అయితే వినబడుతుంది. ఎవరది? పైనుంచి ఎవరర్రా దిగుతున్నారు? పిల్లలు ఎక్కడున్నారు అంటూ జయ అనేసరికి పైనుంచి మరి చప్పుడు రావడం ఆగిపోయింది. జయకి కొంచెంగా భయం వేసింది. భయం వేసినా కూడాను ఇదంతా తెలిసిన ఇల్లే కదా, పిల్లలు ఎవరో వచ్చి మళ్ళీ పైకి ఎక్కిపోయి ఉంటారులే అనుకుంటూ మేడ అయితే ఎక్కేసింది. ఇంకా మేడ మీద ఒక చిన్న లాంతర్ అయితే వెలిగించి అక్కడ పక్కలు అవి కూడా పరుస్తూ ఉంది. ఈలోగా అక్కడ ఉన్న ఒక గదిలో నుంచి ఎవరో అలికిడి చేస్తున్నట్టుగా శబ్దం అయితే వినబడుతుంది. ఏంటి అలికిడి ఈ సమయంలో అంటూ లోపలికైతే వెళ్ళి చూసింది. లాంతరు బయటన ఉండడం వల్ల లోపలికి కేనీడ అయితే కనబడుతుంది. ఆ కేనీడలోనే అంతా కూడా చూస్తుంది. అక్కడ చూసేసరికి అక్కడ చిన్న మంచం అయితే ఉండేది. ఆ మంచం మీద ఎవరో ఒక ఆమె కూర్చొని ఏడుస్తున్నట్టుగా కనిపించింది. ఎవరది? ఎవరర్రా అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు అని దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా తిరిగి తన కాస అయితే చూసింది. అంతే, అది కమల అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. అది చూసేసరికి జయకి కాళ్ళు చేతులు వణికిపోయాయి. గట్టిగా అరుస్తూ కిందకైతే పరిగెట్టుకొని వస్తూ జారిపోయి పడిపోయింది. అబ్బా, నడువిరిగిపోయింది నాయనో అంటూ గట్టిగానైతే అరుస్తుంది. ఈలోగా పెద్ద కొడుకు ఇంకా మిగతా కొడుకులు కూతుర్లు అయితే వచ్చేశారు. పాపం కమల కడుపును పుట్టినప్పటికీ కూడాను ఈమెన తల్లిగా భావించి ఈమెతోని అందరూ సవ్యంగా ఉన్నప్పటికీ కూడాను జయ మటుకు వీళ్ళని ఎప్పుడూ ఎరుసుగానే చూసేది. ఈలోగా తన కొడుకు వచ్చి అమ్మ ఏమైందమ్మా అని అడిగేసరికి పడిపోయానురా, పైనుంచి జారిపోయి పడిపోయాను, అదిగో ఆ దెయ్యం ఉంది కదా అది తోసేసింది అని చెప్తుంది. ఎవరమ్మా, ఎవరిని అంటున్నావు అని పెద్ద కొడుకు అడిగేసరికి ఇంకెవరు, మీ అమ్మరా, మీ అమ్మ నా మీద పగబట్టి ఇప్పటికీ కూడా నా మీద పగ తీర్చుకుంటుంది అని కటువుగానైతే మాట్లాడుతుంది. ఆ మాటలకి కళ్ళు తుడుచుకొని అమ్మ చనిపోయింది కదా పెద్దమ్మ అని అంటే
చనిపోయింది మీ అందరి దృష్టిలో, కానీ నాకు దెయ్యంలా పట్టుకొని ఇదిగో ఇలా పీడిస్తుంది అని చెప్తూ తన కాళ్ళను అయితే నొక్కుకుంటుంది. ఈలోగా మరొక అమ్మాయి వచ్చి ఇదిగో పెద్దమ్మ అమృతాంజను రాసుకో అంటూ ఇస్తుంది. రాయి అంటూ కాలు అయితే చూపించింది. తన కాలుకి అమృతాంజను రాసి లోపలికైతే తీసుకువెళ్ళారు. ఇంకా వాళ్ళ నాన్న అయితే వచ్చేసాడు. ఏంటి ఏంటి గొడవ అని అంటూ ఉంటే, ఏం చెప్తాను, నీ పెళ్ళం ఇంకా దెయ్యంలాగా మారి నన్ను పీడించుకు తింటుంది అని చెప్తూ కటువుగా మాట్లాడుతూ లోపలికైతే వెళ్ళిపోయింది. మూర్తి ఒకసారి బయటన లేదా అంటే డాబా పైన పడుకుంటూ ఉంటాడు. అంతేగాని లోపల ఈ జయతో మటుకు ఎప్పుడు పడుకోడు. ఎందుకంటే కమలలా కాదు జయ. కమల ఎన్ని చేసినా కూడాను భరిస్తూ సహిస్తూ భర్తనే దైవంగా భావిస్తూ ఉండేది. మరి జయ వచ్చి కోపంగాను ఇష్టం లేకుండా అసలు వీడెందుకు వచ్చాడురా నాయన అన్నట్టు ప్రవర్తిస్తూ ఉండేది. అంతేకాదు ఇష్టం లేని మొగుడు మరి ఇంకెలా ఉంటుంది. ఇంకా అతగాడు కూడా ఏమీ తక్కువ తినలేదు. బయటన ఎన్నో వ్యవహారాలు అయితే నడిపిస్తూ ఉండేవాడు. అందుకే మరి ఇంకా జయన్ అయితే పట్టించుకోవడం కూడా మానేశాడు. జయ ఏం చేసినా ఊరుకుంటూ ఉండేవాడు. తను డబ్బులు కావాలంటే మటుకు ఇస్తూ ఉండేవాడు. ఇంకా ఆ రోజు రాత్రి డాబా మీద పడుకుందామని మూర్తి అయితే మెట్లు ఎక్కుతూ ఉంటుండగా పైనుంచి ఎవరో దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎదురుగా చూసేసరికి అక్కడైతే ఎవరూ లేరు. తన మీద నుంచి ఏదో గాలి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ తర్వాత మరి కొంచెం పైకి వెళ్ళేసరికి కమల వంటి నుంచి ఎట్లా అయితే జవ్వాదు వాసన వస్తూ ఉండేదో అలానే వాసన అయితే వస్తుంది. ఏంటి ఈ వాసన అనుకుంటూ ఇంకొంచెం 4 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన పక్కలన్నీ సర్ది ఉండడంతో వెంటనే పడుకుండిపోయాడు. పొద్దున్నుంచి పని చేయడం వల్ల నిద్ర అయితే వచ్చేసింది. ఇంకా అది 12:30 అలా అయితే అవుతుంది. ఆ సమయంలోని ఆ ముందునున్న గదిలోని ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టుగానైతే వినబడుతుంది. ఆ ఏడుపుకి మెలకు వచ్చి ఎవరు ఏడుస్తున్నారు అని చుట్టూ అంతా కూడా చూసుకున్నాడు. అక్కడ పిల్లలు కూడా లేరు. పిల్లలు కొంతమంది ఇంట్లో పడుకుంటే మరి కొంతమంది బయటనైతే పడుకున్నారు. ఇక్కడ ఎవరూ రాలేదు కదా, ఎవరలా ఏడుస్తున్నారు అనుకుంటూ మళ్ళీనైతే పడుకున్నాడు. ఇంకా మరికొంతసేపటికి అంటూ ఇంకా గట్టిగా ఏడుపు అయితే వినిపిస్తుంది. ఇంకా వెంటనే లేచి కూర్చున్నాడు. ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైనా ఈ గదుల్లో ఉన్నారా అంటూ లోపలికైతే వెళ్ళాడు. అక్కడ ఓ మూలన మంచం మీద కూర్చొని అటు తిరిగి కూర్చొని ఏడుస్తూ ఒక ఆమె అయితే కనిపించింది. ఎవరమ్మా నువ్వు అంటూ లోపలికి వెళ్ళి, ఎవరు చిన్న నువ్వేనా అంటూ దగ్గరికి అయితే వెళ్ళాడు. తన కూతురు అనుకొని వెళ్ళి భుజం మీద చెయ్యి వేసేసరికి తనకైతే చల్లగానైతే తగిలింది. ఏంటి ఇంత చల్లగా అయిపోయావు, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అంటూ తన వైపు అయితే తిప్పుకున్నాడు. అంతే ఆ కేనీడలోని అతి వికృతంగానూ కమల అయితే కనబడుతుంది. సగం పళ్ళ దగ్గర చర్మం అంతా కూడాను ఎగిరిపోయింది. అంతేకాదు ఒక గుడ్డు పూర్తిగానైతే పోయింది. ఒక కన్నుతోనే చూస్తూ తన కాస్త చూస్తూ ఇంకా గట్టిగా, ఏమండి ఎందుకండి నన్ను ఇంత మోసం చేశారు, నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు, నా పిల్లలు అనాథలైపోయారు, నా పిల్లలు అనాథలైపోయారు అంటూ ఏడుస్తుంది కమల. అంతే అప్పటికి కానీ స్పృహలోకి రాలేదు మూర్తి. కమల నువ్వేనా అంటూ భయపడిపోతూ వణికిపోతూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాలని చూస్తున్నాడు కానీ కదలలేకపోతున్నాడు. అంతేకాదు తన ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసి చల్లగానైతే అయిపోయింది. తన్ని గట్టిగా పట్టుకొని వదలకుండా ఏడుస్తుంది కమల. తను అలా గట్టిగా పట్టుకుంటే తన ఒంట్లో ఉన్న ఎముకలు గట్టిగా నుజ్జు అయిపోయి పిండి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నొప్పికి తాళలేక గట్టిగా అరిచేస్తున్నాడు మూర్తి. ఇంకంతే ఆ అరుపులకి కిందనున్న జయమ్మ, ఏమైంది మీకు, ఎందుకలా అరుస్తున్నారు అనుకుంటూ పైకి అయితే మెల్లగా నడుచుకొని వచ్చి చూసేసరికి తను పడుకోవడానికి వేసిన పక్కల మీద కాకుండా ఆ గదిలోనైతే గట్టిగా అరుపులు అయితే వినబడుతున్నాయి. ఈలోగా పెద్ద కొడుకు కూడా వచ్చాడు. లోపలికి వెళ్దాం రా అమ్మ అనుకుంటూ లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకేంటి
కిందన పడి దొర్లేస్తూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు మూర్తి. నానా నానా లేవండి, ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతుంటే జయ కూడాను భయపడిపోతూ ఇక్కడెందుకండి వచ్చి పడుకున్నారు, లేవండి అంటూ లేపి బయటకు అయితే తీసుకువచ్చేశారు. కిందకు వెళ్ళిపోదాం అని అంటున్నాడు. సరే సరే పదండి అంటూ కిందకైతే వచ్చేశారు. ఏమండి ఏమైంది ఏమైంది అని అడుగుతుంది జయ. ఏం లేదు తర్వాత చెప్తానులే అని పిల్లల కాస్త చూసి సైగ చేస్తున్నాడు. సరే అని చెప్పి ఊరుకుంది జయ కూడా. ఇంకా ఆ రోజైతే గడిచిపోయింది. ఆ మర్నాడు పిల్లలందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు జయ అయితే కూర్చోబెట్టి అసలు రాత్రి ఏం జరిగింది, ఏమైంది, నాకు ఇలా జరిగిన తర్వాత నాకు కూడా భయం వేస్తుంది, మీ ఆవిడేనా అని అడిగింది. అవును, కమలే కనిపిస్తుంది, నన్ను పట్టుకొని ఇలా ఏడ్చింది, పిల్లలు అనాథలు అయిపోతారని నాకు బాధ అనిపించింది అని అంటే, బాధ, మరి నాకు అన్యాయం చేసినప్పుడు నీకు బాధ అనిపించలేదా? నీ వల్లే ఈ కుటుంబం అంతా ఇలాగ అయిపోతుంది, మా నాన్న అమ్మ ఇచ్చిన ఆస్తులన్నీ కూడాను కరగబెట్టేశాం, పైగా నన్ను కూడా పెళ్లి చేసుకొని మున్నిదంతా కూడా ఊడ్చేద్దాం అనుకున్నాం, నీ దుర్బుద్ధికి ఇలానే జరగాలే, నీ పాలు పడి మా చెల్లి చనిపోయింది, ఇప్పుడు నన్ను కూడాను ఏపుకు తింటున్నాం, అసలు నీకు పుట్టగతులు ఉండవురా అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా తన మాటలు ఏమీ పట్టించుకోకుండా వెంటనే తయారయ్యి తను కూడాను బయటికి అయితే వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం నా కాళ్ళు ఇంకా నొప్పిగా ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పెద్ద పిల్లాడిని తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది జయ. ఇంకా తనైతే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వెళ్దాం అనుకునేసరికి మెట్ల మీద ఎవరో నించొని తనకాసే చూస్తున్నట్టుగా అనిపించింది. తన 4వ కూతురు ఏమో అని చెప్పి ఒక్కసారిగా ఇలా తిరిగి చూసేసరికి పైనుంచి కమల నవ్వుతూ చూస్తూ ఉంది. అంతే, అలానే ఉండిపోయాడు, బొమ్మలా మారిపోయాడు. ఇంకా తన కళ్ళు కదపాలన్నా కూడా కదపలేకపోతున్నాడు. అక్కడి నుంచి చూస్తూ ఇలా అంటుంది కమల, ఏమండి మీరు నా దగ్గరికి వచ్చేయండి, ఇక్కడ ఉండొద్దు అని చెప్తుంది. ఆ మాటలకి భయంతో అలానే ఉండిపోతే ఈలోగా లోపల నుంచి వచ్చిన తన 4వ కూతురు, నానా ఏంటి అటుపక్క చూస్తున్నారు అని అడిగింది. మీ అమ్మ అక్కడ నించుందమ్మా, మీ అమ్మ నన్ను రమ్మంటుంది అని చెప్తున్నాడు. ఎవరు నాన్న, అక్కడ ఎవరూ లేరు, లోపలికి రండి అంటూ లోపలికైతే తీసుకువచ్చి అన్నం అయితే పెట్టింది. 2 ముద్దలు అన్నం నోట్లో పెట్టుకున్నాడో లేదో ఎదురుగుంటా వచ్చి కూర్చున్నట్టుగా అయ్యింది కమల. కమల అంటూ అక్కడి నుంచి లేచిపోబోతుంటే, నానా ఏమైంది నాన్న అని అడుగుతుంది చిన్న కూతురు. ఏం లేదమ్మా, ఏం లేదు, నాకు అన్నం వద్దు అంటూ మధ్యలోనే చేతులైతే కడిగేసుకున్నాడు. ఇంకా జయ పెద్ద కొడుకు ఇద్దరు కూడాను హాస్పిటల్ నుంచి ఇంటికైతే వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏదో కాస్త తినేసి పడుకుందాం అనుకున్న సమయంలోని జయ సొంత కొడుకు, అమ్మా ఈరోజు డాబా మీద పడుకుందామే అని అంటున్నాడు. సరేలే పద, అక్కడే గాలి వేస్తుంది అంటూ డాబా మీదకి వెళ్తూ ఉంటే ఈలోగా మరొక 2 పిల్లలు, అమ్మా మేము కూడా వచ్చి పడుకుంటాం పెద్దమ్మా అని అంటున్నారు. రండి అంటూ వాళ్ళని కూడా తీసుకువెళ్ళి డాబా మీద అందరికీ పక్కలు వేసి పడుకుంది. పిల్లలున్నారు కదా, ఇంక ఎవరొస్తే ఏంట్లే, నాకేం భయం లేదు అనుకుంటూ పడుకుంది. ఇంకా కరెక్ట్గాను అది రాత్రి 12:30 అయ్యేసరికి మళ్ళీ ఏడుపు అయితే వినబడుతుంది. ఈసారి ఆ ఏడుపు కేవలం జయమ్మకు మాత్రమే వినబడుతుంది, మిగతా పిల్లలెవ్వరికీ కూడా వినబడట్లేదు. అంతే, లేచి కూర్చుంది. ఇది మళ్ళీ వచ్చిందా ఏంటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా, లెగరా కిందకి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, అబ్బా పడుకోని అమ్మా, ఇప్పుడే నిద్ర పట్టింది అని అంటున్నాడు. నీకు ఎవరైనా ఏడుస్తున్నట్టుగా వినపడుతుందా అని అడిగితే, లేదమ్మా ఎవరూ ఏడట్లేదు, పడుకో అని అంటున్నాడు. సరే అయితే నువ్వు పడుకో, నేను కిందకి వెళ్ళిపోతాను అని అంటుంది. నాకు తోడు కావాలి, నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంటే, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, నువ్వు కూడా వస్తే రా లేకపోతే మానేయ్ అంటూ గబగబా తలుపు తీసుకొని బయటికి అయితే వచ్చేసింది. ఇంకా 2 అడుగులు వేసిందో లేదో ఎదురుగా కమల అయితే కనబడుతుంది. అక్క ఎక్కడికి వెళ్తున్నావు అక్క, ఆగు నీతో మాట్లాడాలి అని అంటుంది. అనేసరికి భయంతో గట్టిగానైతే అరిచేసింది. ఇంకా కిందన పడుకున్న మూర్తి కూడా పైకి అయితే వచ్చాడు. ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అనుకుంటూ.
మీ ఆవిడ ఇప్పుడే ఇక్కడే ఉంది, మాయమైపోయింది, నాతో ఏదో మాట్లాడాలంట, అలా అంటుంది అన్న భయంతో కిందకైతే దిగిపోతుంది. ఆగాగు నేను వస్తున్నా అంటూ కిందకి దిగుతూ ఉంటే ఎదురుగుంటా ఉన్న బాత్రూంలో నుంచి కనిపిస్తుంది కమల. ఆ లాయన్ని చూస్తూ నవ్వుతుంది. అదిగో అదిగో అక్కడే ఉంది, అదిగో అక్కడే ఉంది అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ఏది ఎక్కడా లేదు, పద పద ఇంట్లోకి పద అంటూ లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది కమల ఇంట్లోనే తిరుగుతుంది అని. ఇదిగో ఇలా అయితే లాభం లేదు, పిల్లలకి మనకి కూడా ఇబ్బందే. మీ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. ముందు ఏదైనా ఎవరినైనా పిలిపించి ఇంటికి ఏదైనా శాంతి చేయిద్దాం. అంతేకాదు దాన్ని కట్టడి చేయకపోతే మనిద్దరం కూడా సస్తాం అని చెప్తుంది. ఆ మాటలకి నువ్వు ఊరుకో, మా ఆవిడేమీ అలాంటిది కాదు. అబ్బో మీ ఆవిడ అంత మంచిదే అయితే ఎందుకు ఇలా కనిపించి మనల్ని బెదిరిస్తుంది, భయపెడుతుంది అని అంటుంది. మరి మనం చేసిన పని ఏమైనా బాగుందా? దానికి ఎంత ద్రోహం చేసాం. ఆహా, దాని ద్రోహంతో పోల్చుకుంటే నాకు చేసిన ద్రోహం ఇంకా ఎక్కువ. నాకు మరీ ద్రోహం చేసావు నువ్వు, ఇంకా ఇబ్బంది పెడుతున్నావు అని తిట్ల దండకం అయితే మొదలుపెట్టింది. అంతే, ఇంకా అక్కడి నుంచి లేచి చిచి ఇంట్లోని సుఖం లేదు, బయటన సుఖం లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా. వెళ్ళిపో, నేను కూడా వదిలేసి నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతా. అప్పుడు అనాథలయ్యేది ఎవరు? నీ పిల్లలే కదా అంటూ పొగరుగానైతే మాట్లాడింది. ఆ మాటలకి ఇంకా కోపంతో 2 దెబ్బలు అయితే వేసేశాడు. ఏడ్చుకుంటూ అలానే ఒక పక్కకి వెళ్ళి కూర్చుండిపోయింది. గంట అవుతుంది కానీ ఆ పక్కకు వెళ్ళి కూర్చున్నదాయి అక్కడి నుంచి లేవట్లేదు. అక్కడంతా చీకటిగా ఉంది. ఇంకా మూర్తికి ఏంటిది ఇంకా అక్కడే ఉంది, ఏమైంది అని దగ్గరికి వెళ్ళి జయ లే, ఒకసారి లే, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, రా వచ్చి పడుకో అని అంటూ ఉంటే నేను జయన్ కాదు కమలని, ఏమండి అని మళ్ళీ మాట్లాడుతుంది. అది కూడా కమల గొంతుకుతోని. జయ నువ్వేనా తెలుగు తెచ్చుకో, నువ్వు జయవి, కమలవు కాదు అని అంటూ ఉంటే నేనేనండి కమలని, జయని కాను అంటూ తన మొహంలో మొహం పెట్టి చూస్తూ తన చేతులైతే గట్టిగా పట్టేసుకుంది. భయంతో వదిలించుకోవాలని చూస్తుంటే ఎంత వదిలించుకుందాం అనుకున్నా ఆ చేతులను అయితే గట్టిగా పట్టేసుకుంది. నా మాట వింటారా, ఇప్పటికైనా నా మాట వింటారా అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది చెప్పు, నేను వింటాను, నువ్వేం చెప్పినా నేను వింటాను, నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని అంటున్నాడు భయంతో. మన అమ్మాయి, మన పెద్దమ్మాయి అని ఏడుస్తోంది. ఏమైంది? దాని అత్తారింట్లో అది బాగానే ఉంది, సుఖంగానే ఉంది. సుఖంగా లేదు ఉండదు అని అంటూ ఉంటే ఏమైంది అంటూ జైన్ అయితే కదుపుతున్నాడు. ఇంకా ఆ కదపడంలోని జైకి కూడా స్పృహ అయితే వచ్చింది. ఏమైంది, ఎందుకు వచ్చి నన్ను కదుపుతున్నావు, వెళ్ళి పడుకో అని గీరగానైతే చెప్తుంది. వెళ్తాను అనుకొని దూరంగానైతే వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇది మా అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది అని మనసులోనైతే అనుకున్నాడు. ఇంకా ఆ రోజైతే గడిచిపోయింది. మర్నాడు పెద్ద కూతురు ఇంటికి అయితే వచ్చేసింది. ఏమైంది తల్లి, ఎందుకు వచ్చేసావు మీ అత్తారింటి దగ్గర నుంచి అని అడుగుతూ ఉంటే నేను ఇంకా అక్కడ ఉండను నాన్న, నేను అక్కడ ఉండను, పెద్ద గొడవలు అయిపోతున్నాయి, నన్నే అంత పని కూడా చేయమంటున్నారు, పైగా పనులు చేసినా కూడాను ఏదో వంక పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అత్త నన్ను కొడుతుంది, అంతేకాదు మామయ్య వంకర చూపులతో చూస్తున్నాడు, మా ఆయన నన్ను పట్టించుకోడు, నేనంటే ఇష్టమని అంటాడు కానీ ఎప్పుడు నా దగ్గర ఉండడు, తన పనిలోనైతే బయటికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటాడు, నేనేదో ఆట వస్తువుని అయిపోయాను కానీ భార్యలాగా నన్ను చూడట్లేదు, నేనంటే ఎంతో ఇష్టమని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు కానీ నా గురించి ఏమీ చేయడు నాన్న, నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న, నేను అక్కడికి వెళ్ళను అని ఏడుస్తూ చెప్తుంది. సరే తల్లి, సరేనమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్తూ అమ్మయ్య నా పెద్ద కూతురు వచ్చింది కాబట్టి నాకు ఇంకా కష్టాలు ఉండవు, తిండికి కూడా ఇబ్బంది ఉండదు అని మనసులోనైతే అనుకున్నాడు. ఎందుకంటే జయమ్మ ఇంట్లోని వంట కూడా సరిగ్గా చేయదు, ఆ చిన్నపిల్లలు ఏదో చేస్తే అవే తినేసి ఊరుకుంటుంది కానీ వంట కూడా చేయదు. ఇంక తన పెద్ద కూతురు బాధ్యతలన్నీ కూడా తన మీద వేసుకొని వంట అయితే వండుతుంది. ఇంకా 1 నెల అయితే గడిచిపోయింది. అప్పుడప్పుడు కమల వాళ్ళ పెద్ద కూతురికి కూడా కనిపిస్తూ ఉండేది. నాన్న, అమ్మ కనిపిస్తుంది నాన్న, అదిగో ఆ మెట్ల మీద నించొని ఉంది అని చెప్తుంది.
అవునమ్మా, నాకు కనిపిస్తుందమ్మా అని చెప్పాడు. మరి ఆ మర్నాడు అమావాస్య ఆదివారం. ఆ రోజు మూర్తి తన పనులన్నీ చేసుకొని ఇంటికి పెందలాడనే వచ్చేశాడు. భోజనం అది కూడా చేసేసి అందరూ పడుకునే సమయానికి డాబా మీదకి వెళ్ళి పడుకుందామని తనైతే డాబా ఎక్కాడు. ఇంకా బాగా అలసిపోయి ఉండడంతో పక్క మీద వాలిపోయాడు. అది సరిగ్గా 2:30 అయితే అవుతుంది. కింద నుంచి ఎవరో మూర్తిని అయితే పిలుస్తున్నారు. ఏమండి ఏమండి కిందకు వస్తారా అంటూ. ఎవరి సమయంలో ఎవరిది గొంతు అనుకుంటూ మళ్ళీ పడుకున్నాడు. కొంతసేపటికి మళ్ళీ కేకలు అయితే వినబడుతున్నాయి. ఏమండి మిమ్మల్నే పిలుస్తున్నా, కిందకు రండి అని అంటుంది. వెంటనే లేచి కిందకైతే వచ్చేసాడు. అప్పటికే తను సగం నిద్రలోనైతే ఉన్నాడు. తనకు ఏం చేస్తున్నాడో తనకే తెలీదు. కిందకు వచ్చేసరికి కమల అక్కడ నించొనుంది. ఇలా రండి అంటూ తన వైపు అయితే పిలిచింది. సరేననుకుంటూ వచ్చాడు. బయటికి వెళ్దాం పదండి అంటూ బయటికి అయితే తీసుకువెళ్ళింది. అలా నడుచుకొని చాలా దూరం అయితే వెళ్ళిపోయారు. అమావాస్య ఆదివారం, పైగా రాత్రిపూట అస్సలు కట్టిగా చీకటిగానైతే ఉంది. ఆ సమయంలోని చుట్టూ పొలాలు, మరో పక్క నేల నొయ్యి ఉన్న స్థలంలోకి అయితే తీసుకువచ్చి నించోబెట్టింది. నించొని ఏంటి కమల ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అంటున్నాడు. అప్పటికే పూర్తిగా తన వశంలోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఏం లేదండి, నేను చెప్పిన మాటలు వింటారా, కూర్చోండి అని కూర్చోమంది. కూర్చున్నాడు మూర్తి. ఏంటి చెప్పు అని అంటే, ఎప్పుడు మీ గురించేనా, నా పిల్లల గురించి ఆలోచించరా, వాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు, తల్లి లేదు, పెద్దమ్మ చేతుల్లోని వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోరా, అంతేకాదు మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, పెద్ద పిల్లలు వాళ్ళ అత్తారింట్లోని ఎలా ఉంటున్నారో ఏంటో కనుక్కోవడం లేదా అని అడుగుతుంది. వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారులే, కన్నడం వరకే మన బాధ్యత, ఆ తర్వాత వాళ్ళ మటుకు వాళ్ళు పెరిగిపోతారులే అని అంటున్నాడు. ఆ మాటలకి చాలా కోపం వచ్చేసింది కమలకి. అంతే గట్టిగాను తన జుత్తుని పట్టుకొని అక్కడ నేలకేసి బాధేస్తుంది. అబ్బా వదులు వదులు అంటూ అప్పుడు సృహలోకి వచ్చి గట్టిగానైతే అరుస్తున్నాడు. ఏరా, నన్నెలాగా సరిగ్గా చూసుకోలేదు, నా పిల్లల్ని కూడా ఇలా అనాథలను చేస్తావా, నా పిల్లల జీవితాలు పాడు చేస్తావా అంటూ గట్టిగా అరుస్తూ తన నుదుటినైతే పగలగొట్టేస్తుంది. నన్ను క్షమించు కమల, క్షమించు, నన్ను వదిలే అని అంటూ ఉంటే, నిన్నెందుకు నేను వదులుతాను, నాతో పాటుగా తీసుకువెళ్ళిపోతాను అని అక్కడి నుంచి అయితే మాయమైపోయింది. అంతే ఇంకా స్పృహ తెచ్చుకొని ఒక్క ఉదుటిన అక్కడి నుంచి పరిగెట్టి ఇంటికి అయితే వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రేపు ఖచ్చితంగా ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చి శాంతి చేయించాలి, లేకపోతే ఈ కమల్ నన్ను వదిలేటట్లేదు అని నిర్ణయించుకున్నాడు. అంతే ఇంకా తెల్లవారుజామున వాళ్ళు బయటికి వెళ్ళే సమయానికి ఎవరో వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు. అన్నయ్య బాగున్నారా అనుకుంటూ లోపలికైతే వస్తుందా ఆమె. అమ్మా, ఈమె నీకు అత్తయ్య అవుతుందమ్మా, నాకు దూరపు చుట్టం, నాకు చెల్లెల వరుస, రా చెల్లి రా అంటూ లోపలికైతే పిలిచాడు. రెండత్తయ్య ఉండండి కాఫీ కలుపుతా అంటూ లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చింది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటే, ఏం లేదన్నయ్య, నీకు కొడుకున్నాడు, నాకు కూతురుంది, ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, అందుకే ఆ శుభవార్తనే మోసుకు వచ్చా అని చెప్తుంది. సరే తల్లి, మీ అమ్మాయిని ఒకసారి చూసుకొని వాడికి నచ్చితే మేము ఖచ్చితంగా పెళ్లి చేస్తాం అని మాట అయితే ఇచ్చేశాడు. ఇంకా 2 రోజులు గడిచిందో లేదో, ఒకరోజు తెల్లవారుజామునే నిద్ర లేచిన మూర్తి గుండెని పట్టుకొని అలానే కూర్చుండిపోయాడు. ఏమైంది అంటూ జయ దగ్గరికి వెళ్ళి, ఏమైందండి అలా ఉన్నారు అని అంటే, ఏంటో గుండెలో బాగా నొప్పిగా ఉంది అని చెప్తున్నాడు. రాత్రి పైకి వెళ్ళి పడుకోవద్దంటే మళ్ళీ వెళ్ళి పైకి వెళ్ళి పడుకున్నావు, అదే నీ పెళ్ళం కనిపిస్తుందని, ఇప్పుడు చూడు ఇప్పుడు ఇలాంటివే అవుతాయి, సర్లే ఉండు అంటూ పెద్ద కూతురుని లేపి మీ నాన్న ఏంటో గుండెని పట్టుకొని కూర్చున్నాడు, మీ అన్నయ్యని లేపు అని అంటే గబగబా పైకి వెళ్ళి, అన్నయ్య నాన్నకి బాగాలేదురా, ఒకసారి కిందకి రా అని పిలిచింది. ఈలోగా వాళ్ళిద్దరూ కిందకు వచ్చే లోపే ప్రాణాలైతే వదిలేశాడు మూర్తి. అంతే అందరూ శోక సముద్రంలోనైతే మునిగిపోయారు. అయ్యో ఎంత పని జరిగిపోయింది, మొన్నే తల్లి పోయింది, 3 నెలలు అవుతుందో లేదో తండ్రి కూడా పోయాడు, పిల్లలందరూ అనాథలైపోయారు. ఈ జయమ్మ చూస్తే తన పని తనే చేసుకోలేదు, ఇంకా పిల్లల్ని ఏం చూసి పెడుతుంది,
వీళ్ళని అందరినీ అనాథలు చేసి వెళ్ళిపోతుంది ఎలా అని అందరూ బాధపడుతున్నారు. ఇంకా ఆ సమయంలోని వాళ్ళ అత్త అయితే వచ్చింది. ఎలాగైనా మనం పెళ్ళి అయితే చేసేద్దామమ్మా, చనిపోయిన సంవత్సరం లోపు పెళ్లి చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిదే. పెళ్ళైతే మీ అన్నయ్య కూడాను బాధ్యతలు తెలుసుకొని ఒక ఇంటివాడైతే అవుతాడు. అంతేకాదు మీ అందరి పిల్లల్ని కూడాను చూసుకోవడానికి ఒక దిక్కు మొక్కుగా ఉంటాడు. మీ అన్నయ్య వదినే మీకు అమ్మ నాన్నగా మారుతారు, మిమ్మల్ని చూసుకుంటారు, మీ పెళ్ళిళ్ళు చేస్తారు అని చెప్తూ వాళ్ళనైతే ఓదార్చింది. మరి 6 నెలలు అయితే గడిచిపోయింది. ఇంకా పెళ్ళికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు, కార్డులు కూడా పంచేశారు. ఆ సమయంలోని పెద్ద కూతురు భర్త చనిపోయాడని వార్త అయితే వచ్చింది. తన భార్య ఇంటికి రాలేదని మధ్యలోని ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడాను మూర్తి మటుకు పట్టుదలతోని నా కూతుర్ని పంపించేదే లేదు అంటూ కటువుగానైతే మాట్లాడేవాడు. ఇంకా చేసేది లేక వెనక్కి అయితే వచ్చేస్తూ ఉండేవాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఏ పని పాట లేదు, పైగా నీ పెళ్ళం నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని హీనంగా మాట్లాడడం, హీనంగా చూడడంతోనే తను ఆవేశంతోనే ఉరివేసుకొని చనిపోయాడు. మరి ఈ సంగతులు ముందే తెలుసా కమలకి? అందుకేనా అలా వచ్చి వాళ్ళందరికీ కూడాను చెప్పింది. అయినా కూడాను అవేమీ పట్టించుకోకుండా ఉన్న మూర్తిని బలి తీసుకుందా మరి బావ చనిపోవడం వలన సంవత్సరం వరకు తన పెళ్లి కూడాను రద్దయితే అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేశారు. వాళ్ళందరూ కూడాను సుఖంగానైతే ఉన్నారు. అంతేనండి, భార్యాభర్తలు గొడవలు ఉండొచ్చు, కానీ ఇలాంటి వ్యవహారాలు నడిపే వాళ్ళ జీవితమే కాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఈ ఇన్సిడెంట్ని మూర్తి గారి వాళ్ళ అమ్మాయి మనతోనైతే షేర్ చేశారు. వాళ్ళ పేర్లు ఏవి కూడాను బయటికి చెప్పకండి అని చెప్పారు. సో అందుకనే చెప్పలేదు. మీకు ఈ ఇన్సిడెంట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.